నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా 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 నీ శాంతికై నీ స్వస్థతకై ఆరాధనా నీ విడుదలకై ఆరాధనా నీ రాజ్యముకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 చక్కటి ఆరాధనలో మా ఆరాధనకి యోగ్యుడము ఆది సముద్రం రాశ నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. త్వరగానే 6 కాకముందే క్లోజ్ చేద్దాము. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 15 నిమిషాలకు 4:40 స్టార్ట్ చేసాము. కాబట్టి త్వరగానే ముగిస్తాను. ఇంకొక 5:45 వరకు చెప్పండి కదా సిస్టర్. పిండదా చలి పెడుతుంది బాబు. రైట్, మంచిదండి. రెండు వందల దేవుని యొక్క వాక్యం విన్న సతీ అండి. దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము యథా ప్రకారం ప్రార్థన చేసినట్టుగా ఉన్నది కదా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం చదవండి. 6వ అధ్యాయము 9వ వచనం. కాగా రాజాకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనిను. అతడు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగదికి కిటికీల యెరూషలేము తట్టునకు తెరవబడినుట తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనని స్తుతించుచు వచ్చెను. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. ప్రార్థన అనేది ప్రేమినులారా చాలా మంది ఎటువంటి వస్తాయంటే కనుక దానియేలుకు ఏ విధంగా అయితే వచ్చాయో అంతటి రాదు, కానీ మనకి ఎంత వస్తాయంటే చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ ఆటంకాలలో కూడా దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం దానియేలు గారిని మనం చూస్తున్నాం. అయితే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే గనక దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నది ఏంటంటే గనక ఒక కష్టాన్ని చూసి ఒక బలహీనతను చూసి ప్రార్థన ఆపొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుండపోత వర్షం కూడా కొట్టని, పిడుగులే పడని, ఏదైనా కానీ ఒక మాట అలా జరగద్దు. ఒకవేళ నేనేదైనా అనుకోండి, మీరు ఇక్కడ నుండి ఇక్కడికి వస్తున్నాను, నేనే వెళ్తున్నాను అనుకో, ఫలానా దగ్గరికి వెళ్ళాలి వాక్యం చెప్పడానికి. అయ్యా మరి వాక్యం చెప్పడానికి వెళ్తాం కరెక్టే, కానీ వర్షం వస్తుందిగా ఎలా మరి అని ఆగొద్దు. దేవుని యొక్క వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. అదేవిధంగా ప్రార్థన చేయడానికి కూడా వెళ్ళాలి. ఒకవేళ మార్గ మధ్యలో చచ్చిపోతే దానికంటే బెటర్ ఇంకా ఏది లేదు. నార్మల్గా తినే గమ్మన ఏం పోతాం, ప్రార్థనకి ఏం పోతాం, వర్షం వస్తుంది, ఫుల్ వర్షం వస్తుంది, ఎక్కడ నుండి పోతాం అని అనడానికి వీలేదు. ప్రార్థనకు ఆటంకం ఏమి లేదండి. ఈ రోజులలో ప్రార్థనకు చాలా ఆటంకాలు చెప్తాము. నేను నైట్ బాగా తిన్నాను, లేకపోతే నైట్ నిద్ర లేదు, లేకపోతే దానియేలు ఆ సాకులు ఏం చెప్పలేదు. దానియేలు విషయంలో మనం చూస్తే కనుక ఆయన ప్రార్థించకపోతే కష్టం వచ్చినట్టు. ఆయన మనము ప్రార్థిస్తే కష్టం, చర్చికి వస్తే కష్టం. అర్థమవుతుందా? ధనమ్మ గారు ప్రార్థన చేయకపోతేనే సింహాలు తిన్నంత బదులు ఈ చుట్టుపక్కల వారిని ఎవరిని కూడా, రాజుని కూడా లెక్క చేయలేదు. అనగా అటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితముగా ప్రార్థించే వారిగా ఉండాలి. నేనంటాను, ఒక కంకణం కట్టుకోవాలి. ఈ కంకణం కాదు, ఏ కంకణం పెళ్ళిలో కడతారు ఆ కంకణం కాదు. ఒక లక్ష్యం, ఒక టార్గెట్, ఒక తీర్మానం. చెప్పండి, ఒక తీర్మానం, ఒక లక్ష్యము, ఒక పట్టుదల ఖచ్చితంగా పట్టాలి. ఏమని పట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్గా ఈ యొక్క 21 రోజులు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉపవాస ప్రార్థనలలో నీకు కావాల్సింది ఏదో నువ్వు గట్టిగా పట్టాలి. కొడుకు విషయమా గట్టిగా పట్టు, ఏదో తూ మాత్రం లేక వచ్చిన వెళ్ళిపోయిన 1 గంట ప్రార్థించడం అన్నట్టు ఉండద్దు. పడితే గట్టిగా పట్టాలి, నమ్మితే గట్టిగా పట్టాలి, నమ్మితే గట్టిగా నమ్మాలి, లేకపోతే చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. నేను అడిగేది 21 రోజులు ఒకటే ప్రార్థన చేస్తున్నాను. ఏమో తెలుసా, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. అంటే నాకు సంబంధం లేదు ప్రభావ, నేను ప్రార్థన చేసిన తెలుసా అంటారా? నా ప్రాణం పోయిన పర్లేదు, నా ప్రాణం తీసిన పర్లేదు, కానీ నాకు నూతన ఆత్మలు రావాలి. మందిరం బాగుపడాలి, చర్చి బాగుపడాలి, ప్రార్థన పనులు లేవనెత్తబడాలి, విజ్ఞాపన చేసేవారు లేవనెత్తబడాలి, భక్తి పనులు లేవనెత్తబడాలి, దేవుడంటే భయం కలిగిన వారు లేవనెత్తబడాలి, విజ్ఞాపన ప్రార్థన చేసేవారు లేవనెత్తబడాలి. సంఘంలో వాగలేకపోతే ఇంకా సంఘం ఏది ఎంత వంట చేసినా కానీ దాన్ని ఉపయోగపోతే ఏమవుతుంది? తింటామా? తినలేదు. అదేవిధంగా
దేవుని యొక్క సంఘంలో కూడా ఒకరు ప్రార్థించేవారు ఉండాలి, ఒకరు పాటలు పాడేవారు కావాలి, ఒకరు స్తుతించేవారు కావాలి. నాకు పాటలు రాకపోవచ్చేమో, కానీ నేను ప్రార్థన చేస్తానుగా. ఏదో ఒకటి తలంతు దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ వల్ల నేను ఈ యొక్క 21 రోజులలో నేను అదే ప్రార్థన ఏంటంటే తెలుసా, అయ్యా భక్తి పరులని లేవెత్తండి. ఈ రోజులలో భక్తి లేదండి, దేవుడు అంటే భయం లేదండి, ఏదో వస్తున్నాం అన్నట్టు నడుస్తుంది. కానీ ఆ విధంగా నమ్మకర్థంగా ఉండడానికి వీలేదయ్యా. అందరూ కూడా దేవునిలో పరిపూర్ణులుగా అవ్వాలి అనేది నా ప్రార్థన. దానికంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. ప్రేమ వల్ల ఈ యొక్క దానియేలు గారి విషయంలో మనం చూస్తే కనుక యథా ప్రకారము అనుదినము ముమ్మారు మోకాలు ఉన్నాడు. ప్రేమ వల్ల చిన్న కష్టం వస్తేనే మనం ప్రార్థన ఈ రోజులలో చేయలేకపోతా ఉన్నాం. కానీ నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే మాత్రం నిన్ను సింహాల బోనులో వేస్తారంటే మన పరిస్థితి ఏంది? వామ్మో, అస్సలు చేయగా ఎందుకు చచ్చిపోతావు. నా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో సెలవిస్తా ఉన్నాయి ఏంటంటే, ఆత్మను చంపేవారికి భయపడు. ఈ శరీరం ఏంటంటే, ఈ ప్రార్థన అయిన తర్వాత పుట్టుకుమంటది. నీటి బుడగ లాంటిది మన జీవితము. మనము సమయం ఉన్నప్పుడే జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. మనం సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలి. ఇప్పుడు నేను 10 నిమిషాల తర్వాత ఏమవుతుందో నాకు తెలుసా? లేదు. దానికి కోపాలు, దానికి ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, ఆమె అంటే ఈమెకు పడదు, ఈమంటే ఆమెకు పడదు, ఆయన అంటే ఈయనకు పడదు. ఆయన ఇటు చూస్తారంటే ఇటు చూస్తాడు, ఆయన ఇటు చూడమంటే ఇటు చూస్తాడు. ఎందుకంటే కోపాలు తాపాలు? అరే నేను ఎప్పుడు చచ్చిపోతున్నా నాకు తెలియదు, నాకెందుకంటే కోపాలు? నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు. దాని గురించే, చిన్న దాని గురించే ఉన్నన్ని రోజులు 10 మందికి అరే పలానా అన్నాడే ఒక మాట అన్నా కూడా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఎంత మంచి సాక్ష్యం! ఈ రోజులలో క్రైస్తవులకు సాక్ష్యం లేదు. పలానా ఈయన ఆయన గురించి ఏం చెప్తాడండి, ఆయన తాగుబోతు. ఈమె గురించి ఏం చెప్తారండి, తిరుగుబోతు. ఆయన గురించి ఏం చెప్తాడండి, ఓ బామ్మో చెప్పకయ్యా అని చెప్తా ఉంటారు. ప్రేమిల వల్ల మన సాక్ష్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని బట్టే సమాజంలో గౌరవిస్తారు, నీ సాక్ష్యాన్ని బట్టే సంఘములో గౌరవం ఉంటుంది, నీ సాక్ష్యాన్ని బట్టే దేవుని యొక్క ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యముగా దేవుని యొక్క సన్నిధిలో మెప్పు పొందుకుంటాము. ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? అది ఇవన్నీ కూడా రావాలంటే కనుక దేవుని యొక్క సన్నిధిలో అయ్యా ఇదిగో నేను వచ్చానయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నీ రూపంలోకి నన్ను మార్చండి. నాలో గర్వం ఉందా తీసేయి, అహంకారం ఉందా తీసివేయి, దుర్గాత్మగా ఉంటారా తీసివేయి, కుటిలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నానా తీసివేయి, వారి గురించి వీరి గురించి చాటి చెప్తున్నారా తీసివేయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో వచ్చి ఒప్పుకొని ఖచ్చితంగా మనము వదిలిపెడితే నా దేవుడు ఖచ్చితంగా నిండారుగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకటి మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎదుటి వారిని చూసి వారిని గురించి వీరి గురించి నీకు సంబంధం లే, నువ్వేంటి నీ దేవుడేంటి. ఈ దానియేలు చూసాడా, వాము ఈ శత్రువులు నా వైపు నేను ప్రార్థన చేస్తే చంపేస్తారుగా, నేను ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తారుగా, దీని వైపు చూడలే. నేను చచ్చినా పర్లేదు కానీ నేను ప్రార్థన ఆపొద్దు. అది పాయింట్. నేను చచ్చిపోయినా పర్లేదు, సింహాల నోరులో నా దేవుడు ఊహించకపోయినా పర్లేదు, సింహాలు నన్ను తినివేసినా పర్లేదు, ఈ శత్రువు నన్ను చంపినా పర్లేదు, కానీ నేను ప్రార్థన ఆపను అన్నాడు కదా. ఆ ఆపన అనే మాట మనస్సుని నా దేవుడు చూశాడు. ఆ దేవుడు చూసి ఏం చేశాడంటే కనుక సింహాల యొక్క నోరులను మూసాడు. ఆమేన్. ఈరోజు ఒకటి ప్రార్థన చేద్దాం. అయ్యా ఈ 21 రోజులు ఇదిగో నేను దీని గురించి నిమిత్తం ప్రార్థన చేస్తున్నానయ్యా,
నాకు ఖచ్చితంగా కావాలి, సమాధానం కావాలని పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఖచ్చితంగా ఆలకించి 21 రోజులు కాకముందే నీకు ప్రతిఫలం ఇచ్చును గాక, మనకు ప్రతిఫలం ఇచ్చును గాక. మంచిదని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయచేసి ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం మన సంఘము నిమిత్తమై అనేకులు రావాలి, అనేకులు నడిపించబడాలి. ప్రార్థన